ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్వప్న, స్వప్న, ఏంది గీడ ఉన్నావు? ఏమైంది గీ సైన్లు వచ్చి వండుకున్నావు? అవురా శ్రీకాంత్, ఎవరురా ఈ గుడిసెలకెళ్ళి ఉరుకుతాండ్రు? ఎవరిసిందమ్మా? ఏమా అగా ఈ చెప్పులేవలి, ఈ అంగేవలి, ఎవరు రాళ్ళు? ఎవరి దాకా ఉన్నది నువ్వు కాదారా? ఏమొచ్చినమ్మా, నేను ఇప్పుడే వస్తున్నా. అవును బావా, నేను కూడా ఒడ్డు మించి రాగా ఇక్కడికి వెళ్ళి ఉరుకుతారు. నీకు కూడా కనబడరానే? చూసినా. మరి ఇదేమో ఇక్కడ లేడనబట్టే ఇప్పుడే వచ్చిన అంటాడు. ఇదేమో ఈడ వన్నది. మరి వచ్చినోడు ఎవర్రా? ఎవరు స్వప్న? నువ్వు ఎందుకు అనుకున్నావు? ఏమైంది నీకు అసలు? అది అది ఎవలే అది అది అంటావు? వాళ్ళెవరు నాకు తెలియదు అత్తమ్మా. మరి నీళ్ళు తాగుతానొచ్చి ఇక్కడనే ఎందుకు వండుకున్నావు అక్క? నీళ్ళు తాగినాక అటు అత్తను అనుకునేసరికి మస్తు కళ్ళు తిరిగినాయి బాబాని. నిన్ను పిలిచినా కూడా నీకు వినిపించలే. కళ్ళు బాగా తిరిగినాక అటే పడ్డానే. అంతేగాని ఆ పోయింది ఎవరో నాకు తెలియదు. ఈ చెప్పులు ఎవరియో, ఆ అంగెవరిదో నాకు నిజంగా తెలియదు. అవునే సప్న, కళ్ళు తిరిగి కింద పడ్డా అన్నావు. కింద పడ్డదానికి ఈ బొట్టు జరుగుతుందానే? జుట్టు అంతా సిప్పిరి సిప్పిరి అవుతుందానే? చీరంతా కింది మీద అవుతుందానే? అవ్వా అవురా శ్రీకాంత్, నేను చూసేపట్టుకే నయమైంది. కానీ ఊళ్ళో ఎవరైనా చూస్తే నీ ఇజ్జత్ మానం పోదారా? ఈ ముచ్చట ఎవరికన్నా తెలిస్తే ఊళ్ళో నీ విలువ ఉంటుందారా? నీ ముఖం వేడ పెట్టుకొని తిరుగుతావురా? ఇంటికి పెద్ద కోడలంటే గిసొంటిలో తక్కువ పనులు చేస్తే ఏమన్నా ఉన్నాదిరా? చేను మీద శెలుక మీద. అవ్వా ఎట్లరా? నువ్వు మొగ పుట్టుబడి పుట్టి ఏమిటికి రా గిసొంటి కథలు చేసినాక? అవ్వా గింత అన్నాలమ్మా. ఇది చూడు, ఇంటికి చిన్న కోడలు ఎంత మంచిగా ఉన్నది. ఇట్లా దీన్ని చూసి నేర్చుకోవాలి. గిట్లో తక్కువ పనులు చేస్తారు. అవ్వా ఈ ముచ్చట ఊళ్ళో తెలిస్తే నువ్వు ఉంటావురా? నువ్వేమిటికి రా ఇక బతుకుండి ఇసొంటి ముచ్చట్లు తెలిసినాక? తప్పుడు ఏమైందే అత్తమ్మ? నేనే తప్పు చేయలే అత్తమ్మ.
బొంకునే రోజా అన్నట్టు చేసిందంతా చేసి నేనేం చేయలేని ఏడుతున్నావా అక్క? మన ఇంటి విలువ ఏం కావాలి చెప్పు? పాపం బావ ముఖం ఎడబెట్టుకుంటాడు. అమ్మో అత్తమ్మ, నాకు మస్తు భయం అయితే ఉంది. గిట్లెందుకు చేస్తావు అక్క? భవాని అట్లా మాట్లాడకే, నేను నిజంగా తప్పు చేయలే. ఇగో దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నన్ను నమ్ము. అవునే భవాని, ఆ మందు మంచిగా పనిచేస్తుందా? మంచిగా పని చేస్తా అత్తమ్మ. గిన్నెని నీళ్లు తాగంగానే కండ్లు అన్ని బయర్లు అమ్ముతాయి. అంత పవర్ఫుల్ మందు తెచ్చిన. సరే, నువ్వు నెల్ల చేనులకు నేను గుడిసెనక జాక్కుంటా. సరే పోతాను అత్తమ్మ. తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నువ్వు ఇంత మౌనంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా. నేనే తప్పు చేయలేదు. ఒక్కసారి నన్ను చూడు, నాతోటి మాట్లాడు. నేను తప్పు చేసిన నీ మనసు కనిపిస్తే నన్ను తిట్టు, కొట్టు, కానీ ఇట్లా మౌనంగా ఉండకు. ఏమైంది భవాని? పొద్దుడు చూంది వెళ్తలేవు, నీ కోసం చూస్తాను నేను. ఏమైంది? మీ ఆరాల్ని కొట్టినా మీ బావ? మంచిగా లొల్లి పెట్టుకున్నారా? చెప్పవేందే? ఏం చెప్పాలి అత్తమ్మ, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, అందుకే రాలేదు. బా, ఏమి కాదు చేసినవే. ఆ అంగాడేసుడు, చెప్పులాడేసుడు, మనం చెప్పే చెప్పుడు మాటలకు ఆ శ్రీకాంత్ గారు మస్తు నమ్మిండే. ఇక వానికి పిచ్చిలేస్తుంది, వాడు పోతాడు, అది పోతాడు ఇంట్లోకి వెళ్ళి. మా యారాలు అస్సలే ఉండద్దు. మీ ఆరాలు చావాలి, మీ బావ పిచ్చిలేసిపోవాలి. నాకు కూడా అదే కావాలి అత్తమ్మ.
అన్నా 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 వదినదేం తప్పు లేదు. మన వదిన ఏ తప్పు చేయలేదన్నా. మన వదిన మీద నింద మోపింది వీళ్ళే. మన వదిన నిప్పు అన్నా, నిప్పు. అసలు ఏం జరిగిందో తెలుసా అన్నా? నిన్ను నమ్మడానికి చేసింది వీళ్ళే. మన వదినది ఏ తప్పు లేదన్నా. మన వదిన ఎటు పోయిందో తెలుసుకుందాంపా అన్నా. అవునరా, నువ్వు తప్పేటో పోయింది, ఏడ్చుకుంటూ పోయిందిరా. చూద్దాం పని. ఎందుకు ఏడుస్తున్నావు స్వప్న? నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నందుకు నేను బాధపడాలి. సమయానికి తమ్ముడు రాకపోతే జరగదని జరిగేది. దీని అంతటి కారణం వీళ్ళిద్దరే అన్నా. ముఖ్యంగా నా పెళ్ళం. వదిన నీకు ఏమన్యాయం చేసిందే? వదిన ఎందుకు ఇంత బాధ పెట్టుకున్నావు? నిన్ను చిన్నమ్మ, మా వదిన నీకేం పాపం చేసిందే? ఎందుకే అంత పెద్ద నిందేసినావు? నీ బిడ్డ గిట్నే ఎత్తువానే? నీ బిడ్డ చూడదు కాదా? మనం ఎవరం చూడక వదిన కాళ్ళలో దొరికితే నా ఇల్లు మునుగుతాండే అన్న పరిస్థితి ఏమావు? నువ్వు చేసిన పాటికి ఏమైనా అర్థం ఉందానే? ఎందుకే గిట్ల చేసినావు? నువ్వు పెద్దదానివని ఆగుతున్నా కానీ ఇంకోది అయితే నరకుతూ. తప్పు చేసింది వీళ్ళిద్దరు వదినే. నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు కదా. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? చచ్చిపోయి ఏం సాధిద్దాం అనుకున్నావు వదినే? మంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను కట్టుకున్నాడో నన్ను నమ్మనప్పుడు నాకు ఈ బతికెందుకు అనిపించింది శంకర్. అందుకే నాకు సావే దిక్కు అనిపించింది. నన్ను క్షమించు స్వప్న. ఇన్నేళ్ళ మన కాపురంలో ఎప్పుడు కూడా అపార్థాలు కోపతాపాలు జరగలేదు. కానీ వాళ్ళు చేసిన పనిని మాటలతో చెప్తే నమ్మకపోదునే, కానీ కళ్ళకు కట్టినట్టు చూపించేసరికి నమ్మాల్సి వచ్చింది. నువ్వేందో నీ మనసేందో తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించే స్వప్న. చీమకు కూడా హాని చేయన్న స్వప్న మీద ఎందుకు చిన్నమ్మ ఇంత పెద్ద అభాండం వేసారు? అరే శ్రీకాంత్, మీ అవ్వ బతుకున్నప్పుడు నన్ను బాగా తిప్పల పెట్టిందిరా. చీటికి మాటికి నాతో లొల్లి పెట్టుకునేది. నన్ను దేంట్లో నెగలనీయలేదురా మీ అవ్వ. నువ్వు చూస్తే ఓర్వలేదు. అదే కోపంతో మీ ఇల్లును నాశనం చేయాలనుకున్నా. అంతల్నే భవాని నా దగ్గరికి వచ్చింది. నా మాటలతో దాని మనసును మార్చి ఇదంతా చేసిందిరా. నాది తప్పేరా సప్న. నన్ను క్షమించే సప్న. అక్క,
నన్ను క్షమించక్క. అందరూ హైఫై ఉండాలి, లగ్జరీగా బతకాలి, ఈ ఇంట్లో నేను చెప్పిందే నడవాలి, ఈ ఇల్లు మొత్తం నేనే వెళ్ళాలి అనుకున్నా. అది నువ్వు ఉంటే కాదని నేను చంపాలనుకున్నా. నాకు బుద్ధి వచ్చింది, నేను మెదిలో తీరు తప్పే. నన్ను క్షమించక్క. దాని మాటలు నమ్మి అంతా చేసిన. నన్ను క్షమించక్క.